హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం మీ ఏంజెల్స్ ఇప్పుడు మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీ సిట్యుయేషన్స్ పరంగా. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సిట్యుయేషన్‌లోని సఫర్ అవుతుంటారండి. వాళ్ళ లైఫ్‌లో ఏవో ఒక సిట్యుయేషన్స్ ఉంటుంటాయి. లేకపోతే ఎవరో ఒక వ్యక్తులతోని ఏదో ఒక వేలో ఇబ్బంది పడుతుంటారు. మొత్తానికి ఒక గైడెన్స్ కోసం ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూనే ఉంటారు. సో, ఇలాంటి రీడింగ్స్ చేయడానికి రీజన్ ఒకటేనండి. టైమ్ టు టైమ్ మీకు ఏంజెల్స్ నుంచి కానీ, యూనివర్స్ నుంచి కానీ, లేకపోతే మీ యాన్సెస్టర్స్ నుంచి కానీ, స్పిరిట్ టీమ్ నుంచి కానీ గైడెన్స్‌లా దొరికితే అట్‌లీస్ట్ మీలో కొంత పాజిటివిటీ అనేది వస్తుంది. మీరు ధైర్యంగా ఉంటారు. లేకపోతే ధైర్యంగా ఓవర్‌కమ్ చెయ్యాలి అని అనుకుంటారు అని మాత్రమే ఇలాంటి రీడింగ్స్ చేయడం అండి. ఖచ్చితంగాను మీ ఏంజెల్స్ అయితే మీకు ఈరోజు ఏదో గైడెన్స్ స్ట్రాంగ్‌గానే ఇస్తారు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఈ రీడింగ్ కూడా ఏంటంటే ప్రెజెంట్ సిట్యుయేషన్స్ గురించండి. ఎప్పుడో లాంగ్ రన్ కోసం అయితే కాదు. అందుకే నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాను. ఇవేంటంటే ఇప్పుడు సిట్యుయేషన్స్‌కి, ఇప్పుడు మీ లైఫ్‌లో ఉన్న పరిస్థితుల కోసం మాత్రమే ఈ గైడెన్స్ అండి. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. అది మీ ఇష్టం. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పుట్టిన డేట్స్ 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 అండి. సెకండ్ కార్డ్ సెట్‌కి పుట్టిన డేట్స్ 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పుట్టిన డేట్స్ 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27 అండ్ 30 అండి. సో, మీరు పుట్టిన డేట్ ప్రకారం మీరు మీ కార్డ్ సెట్‌ని చూజ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీలానే ఎవరైనా సరే గైడెన్స్ కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళకి కూడా మేబీ ఇది కొంత పాజిటివిటీ తీసుకురావచ్చు. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్‌లో పుట్టారో వాళ్ళ కోసం అండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఏంజెల్స్ అసలు ఇప్పుడు మీ సిట్యుయేషన్స్‌కి ఆర్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నానండి నేనైతే. సో, మీ ఏంజెల్స్ అయితే ఒకటే చెప్తున్నారండి. మీ లైఫ్‌లోని ఇప్పుడు డివైన్ టైమ్ అనేది స్టార్ట్ అవుతుందంట. మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటే దాని పరంగా అంటే మీరు ఎంతలా యాక్షన్ తీసుకుందాం అని చూసినా ఆర్ మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా అది ఇప్పటి వరకు ఫలించకపోతే ఇక మీద అది ఫలిస్తుందండి. ఎందుకంటే డివైన్ టైమ్ కాకపోవడం వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు మీరు దాని పరంగా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగాను మీరు అనుకుంది మీరు సాధించుకోగలుగుతారంట. మెయిన్ ఇదొక రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ అయితే ఖచ్చితంగాను మీ రిలేషన్‌షిప్ పరంగా మీరేంటంటే ఒక చేంజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అది కూడా ఏంటంటే ఒక పాజిటివ్ వేలో. ఎందుకంటే డివైన్ టైమ్ ఎప్పుడైతే వస్తుందో థింగ్స్ అనేవేంటంటే ఒక పాజిటివ్ వేలో చేంజ్ అవుతాయండి. ఈవెన్ మీరేంటంటే హోప్‌ఫుల్‌గా లేకపోయినా థింగ్స్ మీరనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వవు అని అనిపించినా సరే ఖచ్చితంగాను మీ ఫేవర్‌లోనే థింగ్స్ వర్కౌట్ అవుతాయంట. అండ్ మీరనుకున్న చేంజెస్ వస్తాయి అన్నట్టుగా ఇక్కడ మీ ఏంజెల్స్ అయితే చెప్తున్నారు. క్లియర్‌గా అంటే మీకు ఇంకా నమ్మకం లేకపోయినా మీలో కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారు. కొంతమంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటారు. కొంతమందయితే అంటే కలిసే ఉంటారు కానీ ఎందుకో కానీ పెద్ద హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వరు. సో, ఇలా ఎలాంటి ప్రాబ్లమ్‌లో ఉన్నా సరే ఈ రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవుతుందండి. అది కూడా మీరనుకున్నట్టుగా. అండ్ ఇక్కడ ఇంకొకటి మీకు చాలా నాలెడ్జ్ ఉందంట. మీలో చాలా లైట్ ఉందంట. అది ఖచ్చితంగాను
బయట వాళ్ళకి షేర్ చేయాల్సిన అవసరం ఉందంటండి. అంటే మీరేంటంటే మీకు తెలిసిన విషయాల్ని ఇంకో వ్యక్తులతో షేర్ చేసుకుంటే బావుంటుంది. మీలో చాలా మందికేంటంటే చాలా ఎబిలిటీస్ ఉంటాయండి. అవి జనరల్‌గా ఎవరితోని ఎక్స్‌ప్రెస్ చేసుకోకుండా మీలో మీరే దాచిపెట్టుకుంటుంటారు. మీకున్న ఇన్‌సెక్యూరిటీస్ వల్లో లేకపోతే మొత్తానికి మీకు ఏదో అంటే భయం వేసో మొత్తానికి ఎవరితోని ఏది షేర్ చేసుకోరు. బట్ అలా మీకేదైనా ఒకటి తెలిస్తే మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో అది షేర్ చేసుకోండి. అది మీరు స్ప్రెడ్ చేయడం వల్ల మీలోని పాజిటివిటీ పెరుగుతుంది. అండ్ మీ వల్ల కొంతమంది వ్యక్తులు కూడా ఒక పాజిటివ్ వేలో చేంజ్ అవుతారంట. సో, మీరేంటంటే ఏదైనా ఒకటి కొత్తగా నేర్చుకున్నా, మీకేదైనా ఒకటి తెలిసినా సరే, అది ఎదుటి వ్యక్తులకి చెప్పండి. వాళ్ళతో పంచుకోండి. హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదండి. మీ ఏంజెల్స్ అయితే ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. మీలో ఉన్న లైట్‌ని బయటకి తీసుకురండి. ప్రపంచానికి మీలో ఉన్న ఆ లైట్‌ని చూపిస్తే వాళ్ళు కూడా అది చూసి ఎంతో కొంత నేర్చుకుంటారు. వాళ్ళలో ఉన్న లైట్‌ని కూడా వాళ్ళు బయటకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. అంటే ఇక్కడ డెఫినిట్‌గా ఆ పాజిటివిటీ అనేది స్ప్రెడ్ చేయమని యూనివర్స్ క్లియర్‌గా చెప్తుందండి. అంటే మీరు అన్నీ దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా మందికి చాలా టాలెంట్ ఉన్నా సరే అది ఎక్స్‌ప్రెస్ చేయరండి. వాళ్ళేంటంటే ఎప్పుడూ హిడెన్‌గానే ఉంటారు. సో, ఖచ్చితంగాను షేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. వాళ్ళు చాలా బెటర్‌గా ఫీల్ అవుతారు. దానికి రీజన్ మీరే అవ్వాలి అన్నట్టుగా ఇక్కడైతే ఒక మెసేజ్ అండి. సో, ఇంక మీ ఇష్టం అది. అండ్ ఒకవేళ మీరు ఎవరికైనా హెల్ప్ చేయగలిగే పరిస్థితిలో ఉంటే హెల్ప్ కూడా చేయండి. అదేంటంటే ఓన్లీ ఫినాన్సెస్ పరంగానే చేయాలి అని కాదు. మోరల్‌గా సపోర్ట్ చేయడం అనేది ఒకటుంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వ్యక్తులేంటంటే ఏదో ఒక వేలోని ఎర్న్ చేయగలుగుతున్నారు కానీ, మోరల్‌గా సపోర్ట్‌ని మాత్రం ఎర్న్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే టాక్సిక్ పీపుల్ ఎక్కువైపోయారు. అంటే మంచిగానే ఉంటారు కానీ బయటికి లోపల ఏముంటుందో తెలీదు. అలాంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి మీరొకవేళ నిజంగా ఆ టైప్ కాకపోతే ఆర్ ఆ టైప్ అయినా సరే వ్యక్తులతో కైండ్‌గా ఉండడానికైతే ట్రై చేయండి. డెఫినెట్‌గా ఏంజెల్స్ అయితే అన్నీ చూస్తుంటారు. మీకైతే మంచే జరుగుతుంది. అండ్ మీ లైఫ్‌లో కూడా చాలా పవర్‌ఫుల్ చేంజెస్ అయితే రాబోతున్నాయండి. ఎందుకో కానీ ట్రాన్స్‌ఫార్మేషన్స్ వస్తాయట. మీ లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది. ఈ ట్రాన్స్‌ఫార్మేషన్స్ వల్ల మీరు హ్యాపీగా ఫీల్ అవుతారంట. కొంతమందుంటారండి. వాళ్ళ లైఫ్‌లో చేంజెస్ వస్తున్నప్పుడు వాళ్ళకి భయం వేస్తుంటది. ఈ చేంజెస్ వల్ల వాళ్ళ లైఫ్ ఎటు వెళ్తుందో, ఏమవుతుందో అని. ఒకవేళ మీకు తెలిసినట్టయితే మీ లైఫ్‌లో చేంజెస్ వస్తున్నాయి అని ఇన్‌సెక్యూరిటీస్ అయితే ఏం పెట్టుకోవద్దు. ధైర్యంగా మీరు చేయాలి అనుకుంది చేయండి. మీరు చెప్పాలి అనుకుంది చెప్పండి. మీ లైఫ్‌ని ఇంకా బ్యూటిఫుల్‌గా చేంజ్ చేసుకోండి. ఇక్కడ క్లియర్‌గా మీలో లైట్ అనేది ఉందండి. ఆ లైట్‌ని స్ప్రెడ్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ మీ లైఫ్‌లో వచ్చిన చేంజెస్‌ని కూడా మీరు ఎంజాయ్ చేయండి. అండ్ ఈ చేంజెస్ వల్ల మీ లైఫ్‌లోని మీకిప్పుడు చాలా ఆపర్చునిటీస్ కూడా వస్తాయంట. ఇప్పుడు మీలో ఎవరైనా సరే కెరియర్ పరంగా షిఫ్ట్ కోరుకుంటుంటే అది జరుగుతుందండి. జాబ్ కోసం ట్రై చేస్తుంటే అది వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే అది వర్కౌట్ అవ్వచ్చు. ఆర్ ఏదైనా ఒక రిలేషన్‌షిప్‌లో అంటే రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే అది అవ్వచ్చు. ఏదైనా సరే ఆపర్చునిటీస్ అనేవి మాత్రం కనిపిస్తాయంట. మీ ఏంజెల్స్ డెఫినిట్‌గా మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారండి. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చాలా ప్రయత్నాలైతే చేస్తున్నారు. మీ లైఫ్‌లో అంటే మిరాకిల్స్ జరగాలి అని చెప్పి. ఏదైనా సరే చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఈ చేంజెస్ కూడా ఆల్‌మోస్ట్ నాకు స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ డివైన్ టైమ్ స్టార్ట్ అయింది అని వచ్చింది. అండ్ ఇక్కడ కూడా చేంజెస్ వస్తున్నాయని కార్డ్ క్లియర్‌గా చెప్తుంది. సో, డెఫినిట్‌గా మీరైతే తొందరలోనే చేంజెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇదేంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా చాలా నియర్‌లో ఉందండి. అందుకే అలాంటి కార్డ్స్ మీరు చూస్తున్నారు. అండ్ ఈ కార్డ్ కూడా చూసినట్టయితే మీ లైఫ్‌లో డెఫినిట్‌గా ఏదో వండర్ అయితే జరగబోతుంది. ప్రతి మనిషి ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో మిరాకిల్స్ జరగాలి అని కోరుకుంటుంటారు. కాకపోతే అది కొంతమందికి జరుగుతుంటది. కొంతమందికి జరగదు. బట్ జరగకపోయినంత మాత్రాన ఎప్పటికీ జరగదు అని కాదండి. ఏదో ఒక మూమెంట్‌లో అది జరుగుతుంది. వాళ్ళది బిలీవ్ చేయాలంతే. సో, మీ లైఫ్‌లో కూడాను ఏదో జరగబోతుందండి. అదేంటంటే మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందని చెప్పొచ్చు. మీరింతవరకు ఎలా ఉన్నారు, లేకపోతే మీ లైఫ్ ఎలా ముందుకు వెళ్ళింది అనేది పక్కన పెడితే, ఇక మీద మాత్రం మీ లైఫ్ మీరు ఊహించిన దానికంటే కూడా చాలా బెటర్‌గా ఉంటుందంట. చాలా బ్యూటిఫుల్‌గా కూడా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడొక మెసేజ్ అండి. చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మీ ఏంజెల్స్ ఎవరో కానీ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. మీకోసం చాలా ఎఫర్ట్స్ కూడా పెడుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నాకు 4 నంబర్ అనేది కొంచెం సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తుంది. సో, నాకు అర్థమైందేంటంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లోని స్టెబిలిటీ అనేది రాబోతుందండి. మీరేదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో సఫర్ అవుతున్నా అంటే థింగ్స్ ఎందుకో కానీ స్టెబుల్‌గా లేవు.
కొన్నిసార్లు అవుతున్నట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు అవ్వట్లేదు. ఇలా మీకెక్కడైనా అనిపిస్తుంటే ఇక నుంచి అదేంటంటే స్టెబుల్ అవుతుందండి. మీకు అర్థమవుతుంది. ఇది ఉంటుంది. ఇది ఉండదు. ఇలా తెలిసిపోతుంది. బట్ ఏదైనా సరే అది మీకు హ్యాపీనెస్ ఇస్తుందని చెప్పొచ్చు. ప్లస్ మీరేంటంటే ఇప్పుడు ఒక డార్క్‌నెస్‌లో ఉన్నారండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇంక మీ లైఫ్‌లో లైట్ చూడరు అని ఫీల్ అవుతున్నారు. నిజానికి మీరే ఒక లైట్. మీలో చాలా ఉందండి. అది మీరు బయటకి తీయట్లేదు. అది మీరు బయటకి తీసి ఇంకొకళ్ళతో షేర్ చేసుకున్నంత ఉందంట మీ దగ్గర. ఇప్పటికి మీరు నోటీస్ చేయకపోతే అది నోటీస్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మీరు చూసినట్టయితే ఈ ఫైర్ ఫ్లై అనేది డార్క్‌నెస్‌లో ఎంతో బ్రైట్‌గా కనిపిస్తుంటది. ఎంత చీకటిగా ఉన్నా సరే, ఈ ఫైర్ ఫ్లై మాత్రం కనిపిస్తుంటదనమాట. ఒక బ్యూటిఫుల్ లైట్ లాగా ఆర్ స్పార్క్ లాగా. సో, మీరు అలాంటి వ్యక్తులేనంట. మీలో అంత లైట్ ఉంది. చీకట్లో అంటే వెలిగిచ్చే టైప్ అనమాట మీరు. సో, మీరెందుకు చీకట్లో ఉన్నారు? మీరే ఒక వెలుగైనప్పుడు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీరు అలా చూపించుకోవాల్సిన అవసరం ఉంది అని క్లియర్‌గా మీ ఏంజెల్స్ అయితే చెప్తున్నారండి. ఒకసారి ఆలోచించండి. అండ్ చెప్పాను కదా! మీరిప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, ఎలాంటి ఫేజ్‌లో ఉన్నా సరే మీ లైఫ్ అయితే బెటర్ అవుతుందండి. మీరిది నమ్మాలంతే. అండ్ పాస్ట్‌లో కూడా మీరేంటంటే చాలా సఫర్ అయినట్టున్నారు. అండ్ మీ ప్రయారిటీస్ కూడా మీకు తెలియలేదు అని చెప్పొచ్చు. లైక్ ఏది ఇంపార్టెంట్, ఏది తక్కువ ఇంపార్టెంట్, ఏది చెయ్యాలి, అంటే ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, లేకపోతే అంటే ఈ వేలో వెళ్ళాలా, ఆ వేలో వెళ్ళాలా అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో మీరు ఉన్నట్టు నాకనిపిస్తుంది. ఏదో ఒక విషయంలో మాత్రం మీరు డెసిషన్ తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఇదేంటంటే ఇప్పుడు జరుగుతుంది కాదండి. చాలా కాలం నుంచి ఇదే జరుగుతుంది. మీరు ఎప్పుడు ముందుకు వెళ్దాము అనుకున్నా సరే మళ్ళీ ఎక్కడో కానీ హెసిటేషన్ అనమాట. అది పిక్ చేసుకుంటే బావుంటుందేమో, లేకపోతే అలా చేస్తే బావుంటుందేమో అని ఎక్కడో కానీ మీ సైడ్ నుంచి నాకు అంటే అలా అనిపిస్తుంది. ఇదే యాస్పెక్ట్ అయినా అవ్వచ్చండి. ఒక కెరియర్ అవ్వచ్చు, ఒక రిలేషన్‌షిప్ అవ్వచ్చు. కొంతమందైతే లొకేషన్ చేంజ్ అవ్వాలనుకుంటారు. బట్ వాళ్ళెలా అంటే హెసిటేట్ చేస్తుంటారనమాట. వెళ్ళాలా? వద్దా? ఇక్కడే ఉండాలా? ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా అంతే హెసిటేట్ చేస్తుంటారు. అలా చేద్దామా? వద్దా? ఆగిపోదామా అని. సో, యూనివర్స్ అయితే ఇక్కడ క్లియర్‌గా మీకు ఒకటే చెప్తుంది. అండ్ మీ ఏంజెల్స్ కూడా ఇక్కడ మీకు క్లియర్‌గా చెప్తున్నారు. అదేంటంటే డెఫినిట్‌గా దాన్ని చూజ్ చేసుకోండి. మీరు ఏదైతే పిక్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో అది పిక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా క్లారిటీ లేకపోతే ఇంకొంచెం తెలుసుకోండి. తెలుసుకొని ఖచ్చితంగా ఆ స్టెప్ అయితే తీసుకోండి. ఇక్కడ చేంజెస్ అయితే వస్తున్నాయి కాబట్టి మీరింకా ఏదో ఒక దానికి స్టిక్ అవ్వాలంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. చెయ్యము అనుకుంటే అస్సలు చెయ్యొద్దు. చెయ్యాలి అనుకుంటే డెఫినిట్‌గా చెయ్యాలండి. అంతేకాని మధ్యలో ఇంక అలాగా అంటే ఇటు అటు కాకుండా ఉండొద్దు. అలా అని చెప్పి ఇది మీరనుకున్న వేలో వర్కౌట్ అయిపోతుంది. మీరు ఊహించిన దానికంటే కూడా మంచిగా అయిపోతుంది అని నేను చెప్పను కానీ, డెఫినిట్‌గా మీరు ఏదైతే చేస్తున్నారో దానికి మీరు అనుకున్నది జరగొచ్చండి. 100% కాకపోయినా డెఫినిట్‌గా అది మీకు హ్యాపీనెస్ ఇచ్చేలానే ఉంటుంది కానీ, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి, మళ్ళీ మిమ్మల్ని ఏంటంటే, ఒక ట్రామాలో పెట్టడం కానీ, ఇవన్నీ జరగవండి. మీరేంటంటే, ఈ సిట్యుయేషన్‌ని కానీ, ఈ వ్యక్తిని కానీ ట్రస్ట్ చేసి ఒక ఛాన్స్ అయితే ఇవ్వాల్సుంటుందండి. ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే, ప్రయారిటీస్ మీరు తెలుసుకోకపోయినా, ఇప్పుడు తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను. వద్దు అనుకుంటే, ఇంక కంప్లీట్‌గా వద్దు అనుకోండి. బట్ కావాలి అనుకున్నప్పుడు డౌట్‌గా చెయ్యొద్దు. 100% వర్కౌట్ అవుతుందన్నట్టే చెయ్యాలండి. అది సిట్యుయేషన్ అయినా, ఒక వ్యక్తి పరంగా ఒక డెసిషన్ అయినా సరే. మేబీ మీకేంటంటే కొంత వర్కౌట్ అవ్వట్లేదు అని అనిపించొచ్చు కానీ, అల్టిమేట్‌గా వర్కౌట్ అవుతుంది. ఇది ఏంటంటే ఒక వ్యక్తి కోసం సంబంధించైనా సరే, ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయొచ్చా లేదా? ఈ వ్యక్తి పరంగా ఒక డెసిషన్ తీసుకోవచ్చా లేదా? అని మీకొక డౌట్ ఉంటే డెఫినిట్‌గా ఆ వ్యక్తికి ఒక ఛాన్స్ అయితే మీరు ఇవ్వాల్సుంటుందండి. స్టార్టింగ్ కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. బట్ స్లోగా ఈ రిలేషన్‌షిప్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా మంచిగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. నేను చెప్తున్నాను కదండీ! ఈ చేంజెస్ అనేవేంటంటే మీకు హ్యాపీనెస్ ఇస్తాయి. ఇదేంటంటే ఒక పర్సన్ అనే కాదండి. ఒక కెరియర్ యాస్పెక్ట్ అయినా అంతే. చేంజ్ అవ్వాలి అనుకుంటే చేంజ్ అయిపోండి అంతే. ఈవెన్ ఒక హౌస్ ప్లాన్ చేస్తున్నా సరే, మీరది పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేసేయండి. ఏదైనా అంతేనండి. ఈవెన్ ఇన్వెస్ట్‌మెంట్ అయినా అంతే. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా అంతే. చెయ్యాలి అనుకుంటే చెయ్యండి అంతే. అండ్ ఈవెన్ ఇక్కడేంటంటే మీరు మిరాకిల్స్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ చెప్తున్నానండి. డెఫినిట్‌గా మీ లైఫ్‌లో మిరాకిల్స్ అనేవి ఇప్పుడు జరుగుతాయి.
అండ్ ఆల్రెడీ ఇవి స్టార్ట్ అయ్యాయి. మీకిప్పుడు తెలీదు. ఎందుకంటే ఏదైనా ఒకటి అవుతున్నప్పుడు తెలీదండి. అది కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీ లైఫ్ ఏ విధంగా మారిపోయింది ఆర్ ఏం జరుగుతుంది అనే క్లారిటీ వస్తుంది. అండ్ డెఫినిట్‌గా మీరు ఈ మిరాకిల్స్‌ని కూడా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇది స్టార్ట్ అవుతుందండి. నాకైతే ఏమనిపిస్తుందంటే ఆల్రెడీ మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ మీరు నోటీస్ చేస్తుండాలి. కొన్ని మీ ఫేవర్‌లో వర్కౌట్ అవుతున్నట్టుగా మీకు ఆ వైబ్స్ వస్తుంటే డెఫినిట్‌గా వాటిని మీరు యాక్సెప్ట్ చేయాల్సుంటుంది. అండ్ అవి ఫీల్ అవ్వండి. అవన్నీ నిజమేనండి. మీరు అనుకున్న వేలోనే అవి మారుతున్నాయి. డౌట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అండ్ దాన్ని కంట్రోల్ కూడా చెయ్యొద్దు. దాన్ని ఆపే ప్రయత్నం కూడా చెయ్యొద్దు. ఏం జరిగితే అది జరిగింది కానీ అది జరగాలంతే. మీకు కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే కాంప్లికేట్ అవుతున్నట్టు కూడా అనిపించొచ్చు. బట్ అది కాంప్లికేట్ అవ్వడం కాదండి. మిరాకిల్స్ అనేవి జరుగుతున్నప్పుడు ఏంటంటే అలా ఒక టైప్ ఆఫ్ టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఏ డౌట్స్ అయితే పెట్టుకోవద్దు. అన్నీ మీరు అనుకున్నట్టే అవుతున్నాయి. అవుతాయి కూడా. మీ ఏంజెల్స్ అయితే మీకు సపోర్ట్ చేస్తున్నారు. సో, పాజిటివ్‌గానే ఉండండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్‌లో పుట్టారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ ఏంజెల్స్ ఇప్పుడు సిట్యుయేషన్స్‌కి ఆర్ ఇప్పుడు అంటే మీ లైఫ్ కోసం మీకు ఏం గైడెన్స్ ఇస్తారో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ మీరు ఒక రిలేషన్‌షిప్‌లో ఉంటే, ఈ వ్యక్తితో మ్యారేజ్ అవుతుందా లేదా? థింగ్స్ వర్కౌట్ అవుతాయా లేదా? అనే డౌట్ మీకుంటే ఖచ్చితంగాను ఈ వ్యక్తితో మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు. బట్ మీకేంటంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లో కావాలి, వీళ్ళు ఉండాలి అని మీరు స్ట్రాంగ్‌గా అనుకుంటున్నట్టయితే, ఈ వ్యక్తితో మ్యారేజ్ అవ్వడానికి మీకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ క్లియర్‌గా మీ ఏంజెల్స్ అయితే చెప్తున్నారు. అండ్ ఒకవేళ ఒక వ్యక్తి లేకపోయినా సరే స్టిల్ మీరు తొందరలోనే ఒక వ్యక్తిని మీట్ అవ్వచ్చు. ఆ వ్యక్తితోని మీకు మ్యారేజ్ కావాలి అనుకుంటే ఆ సిట్యుయేషన్ అనేదైతే వర్కౌట్ అవ్వచ్చండి. బట్ ఏదైనా సరే ఇదైతే చాలా పాజిటివ్ సైన్. అండ్ ఇంకొకటి ఈ కార్డ్ కొంచెం కనెక్టింగ్ కార్డ్స్‌లా అనిపిస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే ఒకవేళ మీ ఇద్దరికీ బ్రేకప్ అయినా ఆర్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా ఆర్ ఒక ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా ఆర్ మాట్లాడుతున్నా వాళ్ళ సైడ్ నుంచి ఏ కమిట్మెంట్ ఇవ్వకపోయినా సరే గివ్ అప్ చేయొద్దండి. ఈ రిలేషన్‌షిప్ అనేది హీల్ అవుతుందంట. మీ ఏంజెల్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో కంట్రోల్ తీసుకుంటున్నారు. వాళ్ళని ఈ సిట్యుయేషన్ మీద వర్క్ చేయనివ్వండి. ఇక్కడ ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగాను ఇంకొకళ్ళకి ఫర్‌గివ్ చేసే ఆ ఎబిలిటీ ఇస్తారంట మీ ఏంజెల్స్. సో, మీరేంటంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదండి. మీరేదైనా తప్పు చేసినా సరే ఈ వ్యక్తి మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు. ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఇది వర్కౌట్ అవుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఏమైనా తప్పు చేసినా సరే మీరు ఈరోజు కాకపోయినా రేపైనా సరే వాళ్ళని ఫర్‌గివ్ చేస్తారు. ఎందుకంటే ఏంజెల్స్ అయితే వర్క్ చేస్తున్నారు ఈ సిట్యుయేషన్ మీద. సో, ఖచ్చితంగాను ఈ రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ కూడా ప్రోగ్రెస్ అవుతుంది. రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ మ్యారేజ్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. క్లియర్‌గా ఇక్కడ కార్డ్స్ అయితే అదే చెప్తుంది. సో, ఈ వ్యక్తి పరంగా మీరు అప్పుడే గివ్ అప్ చేయొద్దు. ఈవెన్ మీ ఇద్దరు వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా సరే నేనైతే ఒకటే చెప్తాను. కొంత టైం తీసుకోండి. ఇది డెఫినిట్‌గా హీల్ అవుతుంది. మేబీ ఛాన్స్ అనేది ఉంది. కాకపోతే అక్కడ సిట్యుయేషన్స్ ఎలా కనిపిస్తాయంటే ఇంక ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఇంక వర్కౌట్ అవ్వదు అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీ ఏంజెల్స్ అయితే ఇక్కడ క్లియర్‌గా ఒక పాజిటివ్ సైన్ ఇస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ కూడాను ప్రోగ్రెస్ అవుతుంది. మీరు అనుకున్న వేలో ముందుకు వెళ్తుంది అని చెప్పి మీకైతే ధైర్యం చెప్తున్నారండి. సో, ఈ రోజు నుంచైనా సరే ఎవరైనా ఇలా రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టయితే ఇది వర్కౌట్ అవుతుంది అని బిలీవ్ చేయండి. ఈ కార్డ్ అయితే మాత్రం ఓన్లీ మీ లవర్, వైఫ్ ఆర్ హస్బెండ్‌కి సంబంధించింది మాత్రమే కాదండి. ఈ వ్యక్తి మీకు ఎవరైనా అవ్వచ్చు. వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. ఖచ్చితంగాను థింగ్స్ అయితే వర్కౌట్ ఇది మాత్రం ఒక లవ్ సిట్యుయేషన్‌కి సంబంధించిన కార్డ్ అండి. సో, ఇంకొకటి మీ ఏంజెల్స్‌ని మీరు ట్రస్ట్ చేయాలండి. మీరేంటంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఏ సిట్యుయేషన్ మీద కూడా. అంటే కొంతమంది ఏంటంటే కెరియర్‌లోని వాళ్ళు చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. సో, ఆ చేంజెస్ అనేవేంటంటే ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మీరనుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వకపోవచ్చు. లేకపోతే మీలో కొంతమంది అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు.
సో, అంతంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే, మీకు హోప్ ఉంటే పర్వాలేదు. మీరు చేయగలరు అనుకుంటే పర్వాలేదు. బట్ మీకు డౌటు, క్లారిటీ లేదు అన్నప్పుడు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. బట్ డెఫినిట్‌గా ఏంజెల్స్‌నైతే ట్రస్ట్ చేయండి. ఖచ్చితంగాను వాళ్ళైతే మాత్రం మీకు సపోర్ట్ చేస్తారండి. అండ్ మీరనుకున్న దానికంటే కూడా మీకు బెస్టే ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఓన్లీ ఏంజెల్స్ అనే కాదు, ఈవెన్ యూనివర్స్ అయినా అంతే. మీరేంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా న్యూట్రల్‌గా ఉన్నప్పుడు మీరు కోరుకున్న దానికంటే కూడా మీకు ఎక్కువే ఇస్తుందండి. బట్ మనిషి ఏంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళేంటంటే ఎప్పుడు కూడా ఫ్యాంటసీస్‌లో ఉంటే మాత్రం వాళ్ళనుకున్నవి జరగడం అనేది చాలా కష్టం అని చెప్పొచ్చండి. సో, మీరేంటంటే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరు చెయ్యాలి అనుకుంది చెయ్యండి. మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టండి. యూనివర్స్ అన్నీ చూస్తుంటది. మీ ఏంజెల్స్ అన్నీ చూస్తుంటారు. వాళ్ళెప్పుడూ కూడా మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీకు గైడ్ చేస్తూనే ఉంటారు. మీరు కోరుకున్న దానికంటే కూడా మీకు ఎక్కువే ఇవ్వాలని కూడా చూస్తారండి. అదైతే నేను చెప్పగలను. మీ డ్రీమ్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వాలి అంటే మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు చేసి అక్కడితో ఊరుకోవాలండి. ఔట్‌కమ్ అనేది ఇలానే రావాలి అని మాత్రం మీరేంటంటే స్టబర్న్‌గా ఉండకూడదు. అది ఇక్కడ మెసేజ్. అండ్ చెప్పాను కదా! ఇక్కడ కూడా అంతేనండి. మీరు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా అంటే ఒక వ్యక్తి వల్ల సఫర్ అవుతున్నా, లేకపోతే మీ లైఫ్‌లో ఇంకా అదర్ ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేస్తున్నా సరే, వాటికి మీరు సరెండర్ అవ్వాలండి. మీరెందుకో కానీ చాలా ఎమోషనల్ అవుతున్నారండి. మీకు తెలియట్లేదు కానీ మీ ఎమోషన్స్ చాలా హైగా ఉన్నాయి. సో, దీనివల్ల మీరేంటంటే డిప్రెషన్‌లో కూడా ఉన్నట్టు నాకనిపిస్తుంది. మీకు మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలామందైతే ఈ కార్డ్ సెట్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుందండి. ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు. క్లియర్‌గా కార్డ్స్ చూస్తుంటే నాకర్థమవుతుంది. బట్ మీ ఏంజెల్స్ వర్క్ చేస్తున్నారు. సో, మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదండి. ఎమోషన్స్ హై అయ్యి మీకు మూడ్ స్వింగ్స్ వచ్చి మీరేం చేస్తున్నారో అర్థం కాక కొన్ని రాంగ్ స్టెప్స్ వేసి తర్వాత రిగ్రెట్ అయ్యి ఇవన్నీ అవసరం లేదండి. కూల్‌గా ఉండండి. సిట్యుయేషన్స్ ఎలా అయితే అలా అయ్యాయి. మీ ఏంజెల్స్‌కి మీరేంటంటే ఆ ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళని ట్రస్ట్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ యూనివర్స్ ఎప్పుడూ కూడా మీకు పాజిటివిటీయే ఇస్తుంది తప్ప, ఆ నెగటివిటీ మీ లైఫ్‌లో ఉంచదు అని మీరు బిలీవ్ చేయాలండి. యూనివర్స్‌ని కూడా ట్రస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే ఇక్కడ నేను మీకు చెప్తున్నాను కదండీ! మీరేంటంటే ఉన్న సిట్యుయేషన్స్‌కి సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎలా అయితే అలా అయ్యింది. జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టుగా మీరు ఉంటే ఖచ్చితంగాను థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. మీరు ఎమోషనల్ అయ్యి అంటే ఇలానే అవ్వాలి, అలానే అయితే బావుంటుంది, లేకపోతే మేము ఇలా కోరుకున్నాము అని మీరేంటంటే ఫీల్ అయ్యి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి అవన్నీ అవసరం లేదండి. ప్లస్ ఇక్కడ ఇంకో మెసేజ్ కూడా ఉంది. మీరు హీల్ అవ్వాలి అంటే వాటర్ దగ్గర టైమ్ స్పెండ్ చేయాలి. సో, డెఫినెట్‌గా ఇది కూడా కొంత మిమ్మల్ని హీల్ చేస్తుంది అని నాకైతే అనిపిస్తుంది. కార్డ్స్ అయితే అవే చెప్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నట్టయితే మీరు నిజంగానే డిప్రెషన్‌లో ఉన్నారండి. పాస్ట్‌లో మీరేంటంటే ఈ సిట్యుయేషన్ పరంగా ఎక్కువ ఆలోచించారు. మీకోసం కూడా మీరు ఆలోచించుకోలేదు. ఆలోచించుకోకుండా ఎఫర్ట్స్ పెట్టారు. మీ సైడ్ నుంచి మీరు అన్ని ప్రయత్నాలు చేశారు. అవి ఫలించాలి అని. మీరు ఈ ప్రాసెస్‌లో సఫర్ అవుతున్నారు. ఈ ప్రాసెస్‌లో మీ ఎనర్జీ అనేది డ్రైన్ అవుతుంది అని మీరు నోటీస్ కూడా చేసుకోలేదు. అందుకే దీనివల్ల ఇప్పుడేంటంటే మీరు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారండి. ఇంక ఇది అవ్వదు అని. మీరైతే క్లియర్‌గా లోన్లీనెస్‌ని ఫీల్ అవుతున్నారు. ఎంతమంది మీ చుట్టూ ఉన్నా సరే మీరెందుకో కానీ నార్మల్ అవ్వలేకపోతున్నారండి. ఎందుకు మీ లైఫ్ ఇలా అయిపోయింది? మీరు ఎందుకు ఇంత చేశారు? ఇంత చేస్తే ఎందుకు మీరు అనుకుంది అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదు? ఇలా ఆ పెయిన్ అనేది మీలో చాలా ఎక్కువగా ఉందండి. ఈవెన్ ఏంజెల్స్ కానీ, యూనివర్స్ కానీ ఈ సిట్యుయేషన్ పరంగా వర్క్ చేస్తున్నా సరే, మీరేంటంటే ఇప్పుడు ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వలేదు, లేకపోతే థింగ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి దీని నుంచి బయటకి రాలేకపోతున్నారండి. బట్ స్లోగా మీరు రియలైజ్ అవుతారు. ఈ సిట్యుయేషన్ ఏంటంటే చెయ్యి దాటిపోలేదు. ఇంకా మీ కంట్రోల్‌లోనే ఉంది. కాకపోతే అది రైట్ టైం కాదు. అందుకే అలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారు అని మాత్రం మీకు అర్థమవుతుందండి. తొందరలోనే ఈ ఫేజ్ అయితే ఒక ఎండ్‌కి వస్తుంది. ఈ ఎండ్‌కి వచ్చినప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట. మీరు చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతారంట. డెఫినిట్‌గా మీ లైఫ్‌లోనైతే కొన్ని థింగ్స్ ఎండ్ అవుతాయి. కొన్ని థింగ్స్ బిగిన్ అవుతాయి. న్యూ బిగినింగ్స్ అనేవి క్లియర్‌గా కనిపించట్లేదు. మేబీ అది జరగొచ్చు. బట్ ఇప్పట్లో అయితే జరగదు. అండ్ ఇంకొకటి ఈ న్యూ బిగినింగ్స్ జరిగినప్పటికి మీరేంటంటే స్ట్రాంగ్ అయిపోతారు. అట్ ద సేమ్ టైమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఈ ఫేజ్ ఎండ్‌కి రావాలి అంటే మీరిలా ఉండకూడదండి. మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. మీరు ఏం జరిగినా సరే పాజిటివ్‌గానే ఉండాలి. మీలో ఎప్పుడైతే మార్పులు వస్తాయో లైక్ మీకు మీరుగా ఎప్పుడు చేంజ్ అవుతారో మీరున్న సిట్యుయేషన్స్ అప్పుడు చేంజ్ అవుతాయండి.
మీరు ఎలా అయితే కోరుకుంటారో అవి ఆ వేలో చేంజ్ అవుతాయని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఆహ్, ప్రతీదీ కూడా మీకు మీరే హ్యాండిల్ చేయడానికి చూడొద్దండి. ఎంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ అయినా సరే ఆర్ ఎంత సింపుల్‌గా మీకు అనిపిస్తున్నా సరే మీరిది హ్యాండిల్ చేయగలరు. మీ వల్ల అవుతుంది అని మీరు బిలీవ్ చేసి మీకు మీరుగానే ఆ బర్డెన్ అంతా కూడా తీసుకోవద్దు. ఎవరైనా వ్యక్తులతో షేర్ చేసుకోవడం కానీ, ఎవరినైనా హెల్ప్ అడగడం కానీ, ఎవరితో అయినా టైమ్ స్పెండ్ చేయడం కానీ, కొంత రిలీఫ్‌గా ఫీల్ అయ్యే పర్సన్స్ ఎవరైనా ఉంటే మీ లైఫ్‌లో వాళ్ళతోని మీరు షేర్ చేసుకోవడం కానీ, టైమ్ స్పెండ్ చేయడం కానీ చెయ్యండి. అండ్ వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి చూడండి. ఇలాంటి టైంలో ఏంటంటే ఇగోకి వెళ్ళి నేను చెయ్యను, లేకపోతే నేను అడగను, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు, నేనే హ్యాండిల్ చేసుకుంటాను, నాకు ఏ వ్యక్తి మీద నమ్మకం లేదు ఇలా ఉండొద్దండి. మీ లైఫ్‌లోకి ఏంటంటే ఆ పాజిటివ్ వైబ్స్ ఇచ్చే వ్యక్తుల్ని అలౌ చెయ్యండి. ఆ ప్రెషర్ అనేది ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ సెల్ఫ్ కేర్ ఇంపార్టెంట్ అంట. మీరు చాలా స్ట్రెస్‌లో ఉన్నారండి. మీకు తెలియట్లేదు కానీ మీకు ఈ టైంలోనేంటంటే రిలీఫ్ అవసరం, రెస్ట్ అవసరం. ఇంకో వ్యక్తితో షేర్ చేసుకుంటే తప్ప మీకు రిలీఫ్ దొరకదు. అండ్ రెస్ట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. మీలో చాలామంది సరిగ్గా నిద్రపోవట్లేదేమో, ఆర్ ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోవట్లేదేమో, ఆర్ ప్రాపర్‌గా వాటర్ తీసుకోవట్లేదేమో. నాకదే డౌటొస్తుంది. అందుకే కొన్ని కార్డ్స్ అలా వచ్చాయి. సో, ఏదైనా సరే సెల్ఫ్ కేర్ అనేది ఫస్ట్ అండి. మనిషి హెల్తీగా ఉంటేనే ఏదైనా చేయగలరు, ఏదైనా ఆలోచించగలరు. బట్ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తే ఇంక వాళ్ళ లైఫ్‌లో అన్నీ కూడా పోయినట్టేనండి. సో, మీరేంటంటే అలా ఎక్కువ స్ట్రెస్ ఔట్ అవ్వొద్దు. ఖచ్చితంగా థింగ్స్ అయితే బెటర్ అవుతాయి. ఈరోజు ఇలా ఉన్నంత మాత్రాన రేపు కూడా ఇలానే ఉంటుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. థింగ్స్ వర్కౌట్ అవుతాయి అండ్ బెటర్ కూడా అవుతాయి. అది మీరు ట్రస్ట్ చేయాలంతే. మీ ఏంజెల్స్ అయితే మీకోసం వర్క్ చేస్తున్నారు. ఈ సిట్యుయేషన్స్ మారుతాయి. మీరు కూడా మారితే ఇంకా తొందరగా ఈ సిట్యుయేషన్స్ నుంచి మీరు బయట పడతారండి. ఇంక మీ ఇష్టం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ వ్యక్తుల హెల్ప్ కూడా తీసుకోవడానికి చూడండి. ఎవరైనా ఒక్కళ్ళు మీకు ఆ పాజిటివ్ వైబ్స్ ఇచ్చేవాళ్ళున్నా వాళ్ళతో షేర్ చేసుకోండి. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయండి. మీకోసం మీరు కేర్ తీసుకోండి. ఎక్కడికైనా బయటకి వెళ్ళడం కానీ, ఇష్టమైన ఫుడ్ తినడం కానీ, బాడీకి మసాజ్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా చెయ్యండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్‌లో పుట్టారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ ఏంజెల్స్ ఇప్పుడు మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీ సిట్యుయేషన్స్ పరంగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? వాళ్ళు మీకు అసలేం చెప్పాలనుకుంటున్నారు? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? ఆర్ ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరేదైనా ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటే, మీ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోవడానికి చూడండి. వాళ్ళని హెల్ప్ అడగండి. ఇది మీ వల్ల సార్ట్ ఔట్ అయ్యేది కాదు. ఖచ్చితంగాను మీకేంటంటే ఇది కష్టము. ఇక్కడ ఇంకొకళ్ళు హెల్ప్ ఉంటే తప్ప ఇది వర్కౌట్ అవ్వదు అంటే, మీ ఫ్రెండ్స్‌ని హెల్ప్ అడగండి. వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తే మంచిదండి. అండ్ వాళ్ళు కూడా లాయలా కాదో చూసుకోండి. ఒకవేళ లాయల్ అయితే డెఫినిట్‌గా మీరు వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేయడం అనేది మంచిదే. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ సిట్యుయేషన్‌లోని ఏది రైట్, ఏది రాంగ్ అనేది మీకు తెలియడం ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, మీరొకవేళ ఎవరినైనా హెల్ప్ అడిగినా సరే, మీ సైడ్ రాంగ్ ఉందనుకోండి, వాళ్ళేంటంటే రాంగ్ చేసావు. సో, దీని పరంగా ఇలా చేస్తే బావుంటుంది అని చెప్పడం ఇంపార్టెంట్. అదే మీరు రైట్ చేస్తే డెఫినిట్‌గా రైట్ చేశారు కాబట్టి, దానికోసం స్టాండ్ తీసుకోవడం అనేది అది ఇంకొక రకం అండి. ఏదైనా సరే తప్పు చేస్తే తప్పు, రైట్ చేస్తే రైట్ అని చెప్పే ఫ్రెండ్స్‌నే హెల్ప్ అడగండి. అంతేకాని మీ వైపు బయాస్డ్‌గా ఉండి మీరు తప్పు చేసినా సరే మిమ్మల్ని ఎంకరేజ్ చేసే టైప్ వాళ్ళతో కానీ మీరు సపోర్ట్ చేపించుకున్నా, వాళ్ళని హెల్ప్ అడిగినా సరే ఇది మరికొంచెం కాంప్లికేట్ అవుతుందే తప్ప మీరనుకున్న వేలో అయితే థింగ్స్ వర్కౌట్ అవ్వవండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, మీరు ఈ సిట్యుయేషన్ పరంగా హెల్ప్ అడగాలి అంటే ముందు అసలు మీ ఫ్రెండ్స్ జెన్యూనా కాదా? వాళ్ళేంటంటే మీకు సపోర్ట్ చేసినా సరే అది మీకు మంచే చేస్తుంది అనే నమ్మకం ఉంటే అలాంటి వాళ్ళని అడగండి. అలా అని చెప్పి
సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం కూడా లేదండి. అలాంటి వాళ్ళు లేకపోతే ఎవరో ఒక వెల్ విషర్ ఉంటారు కదా! వాళ్ళకైనా చెప్పుకోవచ్చు. ఓన్లీ ఫ్రెండ్‌కే చెప్పాలని రూల్ ఏం లేదండి. అండ్ ఇక్కడ ఎవరైతే కెరియర్‌లోని కొంత సఫర్ అవుతున్నారో అంటే ఇప్పుడు చాలామంది చాలా కాలం నుంచి జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు. అండ్ కెరియర్‌లో షిఫ్ట్ కోసం ట్రై చేస్తుంటారు. అబ్రాడ్ వెళ్ళాలనుకుంటుంటారు కెరియర్ పరంగా. సో, ఇలా ఎవరైతే కెరియర్‌లోని చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, లేకపోతే కెరియర్ అనేది బ్లూమ్ అవ్వాలి అని వెయిట్ చేస్తున్నారో, వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ లాంటిదండి ఈ కార్డ్. ఎందుకంటే, మీ ఏంజెల్స్ క్లియర్‌గా చెప్తున్నారు. మీ కెరియర్ అనేది బెటర్ అవుతుందంట. మీ కెరియర్ గ్రోత్ అనేది మీరు చూస్తారంట. తొందరలోనే మేబీ మీకు ప్రమోషన్ రావడం కానీ, లేకపోతే మీరు అనుకున్నట్టుగా ట్రాన్స్‌ఫర్ అవ్వడం కానీ, ఆర్ మీరు కోరుకున్నట్టుగా కెరియర్‌లో షిఫ్ట్ అవ్వడం కానీ, అబ్రాడ్ వెళ్ళడం కానీ, ఇలా ఏదైనా జరగొచ్చండి. జాబ్ రావడం కానీ, మొత్తానికి ఒక పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చండి ఈ కార్డయితే. అండ్ ఈ టైంలోని మీరు ఏదైనా ప్రయత్నం చేయాలి అనుకుంటే చేయొచ్చు. మీలో చాలామందేంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతుంటారు. సో, ఈ ఎగ్జామ్ రాయొచ్చా? ఇప్పుడు ఇలా ప్రిపేర్ అవ్వచ్చా? అని డౌట్స్ ఉంటాయి. సో, డెఫినెట్‌గా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పాను కదా! అబ్రాడ్ వెళ్ళాలి అని ప్లాన్ ఉన్నా సరే ఇప్పుడు ట్రై చేయండి. కెరియర్ షిఫ్ట్ కోసం కూడా ఇప్పుడు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మీలో ఎవరైనా సరే ఏదైనా ఒక జాబ్ రిజైన్ చేయాలి అనుకున్నా కూడా రిజైన్ చేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. చేంజెస్ అనేవి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అండ్ ఈ చేంజెస్ కూడా పాజిటివ్ చేంజెస్. మీ కెరియర్‌లోనైతే గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఈ టైం అయితే మాత్రం రైట్ టైం అండి. రైట్ డెసిషన్స్ తీసుకుంటే మాత్రం మీరు అనుకున్న దానికంటే కూడా ఒక బెటర్ పొజిషన్‌లో ఉంటారు మీరు. ఈవెన్ కొంతమందికి డౌట్ ఉంటుంది. మేబీ ఈ పని చెయ్యొచ్చా? చేయకూడదా? ఇప్పుడు ఈ పని చేస్తే ఏమవుతుంది? ఎలా ఉంటుంది? కాన్సిక్వెన్సెస్ అని. సో, అలాంటి డౌట్స్ ఉన్నా సరే అవన్నీ విడిచిపెట్టియండి. మీరు ఏదైతే మనస్ఫూర్తిగా చేయాలి అనుకుంటున్నారో అది చేయండి. అది ఓన్లీ కెరియర్ అని కాదండి. మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా సరే మీకొకటి చెయ్యాలి అనిపిస్తుంది. బట్ మీకు భయం వేస్తుంది. ఆర్ అది చేస్తే ఎందుకో రివర్స్ అవుతుంది అని అనిపిస్తుంది. బట్ స్టిల్ అదే చెయ్యాలండి. మీ ఫియర్స్‌ని మీరేంటంటే ఓవర్‌కమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ మీ ఫియర్స్‌ని మీరు ఫేస్ చేయాలండి. ఫేస్ చేస్తేనే మీ లైఫ్ ఏంటంటే బెటర్ అవుతుందంట. ఇక్కడ క్లియర్‌గా మీ ఏంజెల్స్ అయితే మాత్రం ఒకటే చెప్తున్నారండి. వాళ్ళు మీ లైఫ్ బెటర్ అవ్వడం కోసం వర్క్ చేస్తున్నారండి. సో, అందుకే మీరేంటంటే చేంజెస్ అనేవి మీ లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు. బట్ ఈ చేంజెస్ అనేవి ఆటోమేటిక్‌గా రావు. మీకు మీరు కొన్ని చేసుకుంటే తప్ప అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ. కెరియర్ షిఫ్ట్ అనేదేంటంటే మీరు ప్రయత్నం చేయకుండా అది జరగదు కదా! ఇప్పుడు ప్రమోషన్ అంటే ఓకే. అది మీ చేతుల్లో ఉండకపోవచ్చు. బట్ కొన్ని మీ చేతుల్లో ఉన్నవి మాత్రం మీరు చెయ్యాలండి అంతే. అండ్ పాస్ట్‌లో మీరేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకున్నారంట. ఆ డెసిషన్స్ కూడా మీకు ఫ్యూచర్‌లో వర్కౌట్ అవుతాయి. మీరు తీసుకున్న డెసిషన్స్ అనేవి రైట్ డెసిషన్స్ అంట. సో, దీనివల్ల మీరేంటంటే హ్యాపీనెస్‌నైతే చూస్తారంటండి మీ లైఫ్‌లో. ప్రతి మనిషికి ఇన్నర్ సెల్ఫ్ అనేది ఒకటుంటుందండి. అదెప్పుడూ కూడా రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తుంటది. కొన్నిసార్లు వ్యక్తులేంటంటే వింటారు, కొన్నిసార్లు వినరు. సో, మీరేంటంటే మీ ఇన్నర్ సెల్ఫ్ చెప్పింది విని దాని ప్రకారం ఏదైనా చేస్తే ఖచ్చితంగాను ఇప్పుడది సక్సెస్ అవుతుంది అని చెప్పొచ్చండి. అండ్ మీలో చాలామందేంటంటే మీ ఇన్నర్ సెల్ఫ్ మాటలు విని కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. అండ్ ఇప్పుడవి వర్కౌట్ అవుతాయి అని మీ ఏంజెల్స్ క్లియర్‌గా చెప్తున్నారు. అండ్ అసలు డౌట్ కూడా పెట్టుకోవద్దు. అవుతుందా లేదా అని. మేబీ మీకేంటంటే కొంత డౌట్‌ఫుల్‌గా ఉండొచ్చు. అవ్వదేమో. అంటే ఈ వేలో ఇది అవుతుంది కదా! సో, ఇది కాంప్లికేట్ అవుతుందేమో అనే భయం వేయొచ్చు. బట్ అస్సలు భయపడొద్దండి. ఏం జరిగినా సరే ముందుకు వెళ్ళడానికే ట్రై చేయండి కానీ, బ్యాకౌట్ అవ్వొద్దు. ఎందుకంటే, ఈ టైం అనేది చాలా క్రూషియల్ అండి. మీ లైఫ్‌లో మీరేంటంటే, చాలా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అలా జరగాలి అంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు భయపడకూడదండి. అండ్ మీ డెసిషన్స్‌ని మీరు ట్రస్ట్ చేయాల్సుంటుంది. మీ ఇన్నర్ సెల్ఫ్‌ని మీరు ట్రస్ట్ చేయాల్సుంటుంది. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకొకటి ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నేను మీకు క్లియర్‌గా ఒకటి చెప్పాలండి. మీరేంటంటే ఇక్కడ వ్యక్తుల మాటలు విని మీరు ఏది రైట్, ఏది రాంగ్ అని డిసైడ్ అవ్వలేకపోతున్నారండి. పాస్ట్‌లో మేబీ మీరేంటంటే ఎవరికైనా ఎక్కువ ఛాన్స్ ఇచ్చేస్తే ఇక నుంచి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వొద్దండి. బౌండరీస్ అయితే క్లియర్‌గా సెట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ ఈ వ్యక్తుల వల్ల మీరు ఇప్పటికే చాలా సఫర్ అయ్యారంట. సో, ఇంకా వీళ్ళకి మీరు ఛాన్స్ ఇచ్చి వీళ్ళు చెప్పిన ప్రతి మాట వింటే మీరు ఇంకా సఫర్ అవుతారండి. మీకు ఏదైనా ఒకటి కరెక్ట్ కాదు అనిపిస్తే చెప్పడం నేర్చుకోండి.
లేదు మేము చెప్పలేము అంటే అట్‌లీస్ట్ వాళ్ళకి దూరంగా ఉండడానికైనా ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇలానే బౌండరీస్ కానీ సెట్ చేయకపోతే మీ లైఫ్ ఇంకా ఇంకా రూయిన్ అయిపోతుందంట. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి చెప్పేది మీకు నచ్చట్లేదు. దానివల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని మీకు అనిపిస్తే క్లియర్‌గా నో అనే చెప్పండి. నో అనేది స్ట్రెయిట్ ఆన్సర్ అండి. అందులో ఇంక వేరేగా అర్థం చేసుకోవడానికి ఏం లేదు. కొంతమంది వ్యక్తులుంటారు. వాళ్ళేంటనుకుంటున్నారు మొహమాట పడుతుంటారు. సో, అలాంటివి ఉంటే మాత్రం మీ లైఫ్‌ని మీరే స్పాయిల్ చేసుకున్నట్టు అవుతుందండి. కొన్ని దగ్గరలో అసలు అలా పనికిరాదండి. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. యెస్ అయితే యెస్, నో అయితే నో. రెండో మాట అవసరం లేదిక్కడ. అండ్ మీ ఫ్రెండ్స్ అయినా, మీకు వెల్ విషర్స్ అయినా, మీకెంత క్లోజ్ పర్సన్స్ అయినా సరే, వాళ్ళు చెప్పేది కూడా మీకు రైట్ కాదు అని అనిపించినా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని మిస్‌గైడ్ చేస్తున్నారు అని మీకు అనిపించినా, మొత్తానికి ఇలా మీకేదైనా నచ్చకపోయినా సరే, అది మీకు నచ్చలేదు అని స్ట్రెయిట్‌గా చెప్పండి. రిలేషన్‌షిప్ బ్రేక్ అవుతుంది, లేకపోతే వాళ్ళు దూరం అయిపోతారు అని చెప్పి మీరేంటంటే హెసిటేట్ చేయొద్దండి. మీరలా ఎప్పుడైతే చేస్తారో వాళ్ళు సిట్యుయేషన్స్‌ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఆర్ అదే మీకు ఇంట్రెస్ట్ అని వాళ్ళు బిలీవ్ చేస్తారు. మీ ఒపీనియన్స్ మీరు బయటకి షేర్ చేసుకోవడమో, లేకపోతే ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడమో చేస్తే కదా! మీ మనసులో ఇదుంది. మీరిది కావాలనుకుంటున్నారు అని తెలుస్తుంది. మీరేంటి వాళ్ళేమైనా అనుకుంటారేమో, వాళ్ళు కూడా దూరం అయిపోతారేమో, లేకపోతే వాళ్ళు అంటే ఇంకోలా అర్థం చేసుకుంటే మాకు కష్టం అని మీరు అలా అనుకోని మీరేంటంటే వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చేస్తే మాత్రం తర్వాత మీరు చాలా సఫర్ అవుతారండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్లియర్‌గా మీ ఏంజెల్స్ అయితే చెప్తున్నారు. బౌండరీస్ సెట్ చేసుకోవాలి. కొంతమంది వ్యక్తులతో వాళ్ళకేంటంటే ఛాన్స్ ఇవ్వకూడదు. అండ్ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ కూడా నాకు ఈ కార్డ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, మీరు పాస్ట్‌లో ఏదో సిట్యుయేషన్ పరంగా చాలా ఆలోచించారండి. ఇది వర్కౌట్ చేసుకోవాలా? వద్దా? అంటే మీ సైడ్ నుంచి అసలు ఏం జరిగింది? అసలు అక్కడ సిట్యుయేషన్‌లో ఏమైంది? ఇలా చాలా ఆలోచించినట్టున్నారు. ఇది ఒక వ్యక్తికి సంబంధించి అయినా అవ్వచ్చు, ఒక పరిస్థితి అయినా కూడా అవ్వచ్చు. మొత్తానికి చాలా ఆలోచించారండి. ఆలోచించిన తర్వాత మీకు కొన్ని విషయాలైతే అర్థమైనట్టు నాకనిపిస్తుంది. సో, మీకర్థమైన దాన్ని బట్టి మీరిప్పుడు డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. మీ లైఫ్‌లో చేంజెస్ అయితే రాబోతున్నాయి. బట్ ఈ చేంజెస్ రావాలి అంటే మీరు కూడా కొంత చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీకు ఆల్రెడీ ఈ సిట్యుయేషన్ పరంగా కానీ, వ్యక్తి పరంగా కానీ కొంత క్లారిటీ వస్తే ఇంకా లేట్ చెయ్యొద్దండి. ఏదో ఒకటి డిసైడ్ అయ్యి ముందుకు వెళ్ళడానికే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఈ సిట్యుయేషన్ పరంగా మీరిప్పుడు ఏదైనా ఇస్తేనే మీకు ఇన్ రిటర్న్ ఏదైనా వస్తుంది. బట్ మీరు చేంజ్ అవ్వాలి ఆర్ చేంజెస్ అనేవి ఇంపార్టెంట్ కదా! సో, మనం ఏంటంటే సైలెంట్‌గా ఉందాం. సైలెంట్‌గా ఉండడమే చేంజ్. మన సైడ్ నుంచి ఏది చెయ్యకపోతేనే చేంజ్ అని మాత్రం అనుకోవద్దు. మీ సైడ్ నుంచి మీరు ఏదో ఒకటి చెయ్యాలి. మీరిస్తేనే మీకు తిరిగి వస్తుందండి. మీరు అనుకోవచ్చు, అంటే ఇప్పటివరకు మేము చాలా చేసాం, చాలా ఇచ్చామండి. ఇంక మా వల్ల కాదు అని. ఇక్కడ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ టైంలో మిమ్మల్ని చేంజ్ చేసుకొని ఇచ్చే దాని ప్రకారం ఎదుటి వ్యక్తులు కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. పాస్ట్‌లో ఎలా అయిపోయింది, ఏంటి మీరిచ్చారా, వాళ్ళివ్వలేదు ఇవన్నీ కాదు. ఇప్పుడు పరిస్థితుల ప్రకారం ఏంటంటే మీ లైఫ్‌లో చేంజెస్ రాబోతున్నాయి. అండ్ మీరు కూడా చేంజ్ అవ్వాలి. చేంజ్ అయ్యి మీ సైడ్ నుంచి మీరు ఇవ్వాల్సింది ఇస్తే ఖచ్చితంగాను ఆ వ్యక్తులు కూడా వాళ్ళివ్వాల్సింది ఇచ్చేస్తారండి. వాళ్ళు కూడా దాచుకుంటారు. అంటే మీరే ఇక్కడ అన్నీ చెయ్యాలి అని మీరు అనుకోవాల్సిన అవసరం అయితే లేదండి. బట్ చేంజెస్ అయితే మాత్రం రావాలి. మీ లైఫ్‌లో వస్తున్నాయి. ఈ చేంజెస్‌ని యాక్సెప్ట్ చేయాలంటే ముందు మీరు కూడా ప్రిపేర్డ్‌గా ఉండాలి కదా! ఇక్కడ ఆల్రెడీ మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకున్నట్టున్నారు. మీకు కొన్ని విషయాల్లో క్లారిటీ అయితే వచ్చింది. బట్ స్టిల్ అది ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా ఇంపార్టెంటే కదా! దానికి ఇంకా మీరు సిద్ధంగా లేనట్టున్నారు. ఇక నుంచి అది స్టార్ట్ చేయాలండి. ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఒక వ్యక్తి పరంగా అయినా సరే మీరు ఎఫర్ట్స్ పెట్టాలంతే. మీరు ఈరోజు ఎఫర్ట్స్ పెడితేనే రేపు ఆ వ్యక్తి మీ పరంగా ఎఫర్ట్స్ పెడతారు. పాస్ట్‌లో వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ లేకపోయినా ఇప్పుడు మాత్రం ఉంటాయని మాత్రం నేను చెప్పగలనండి. మార్పులైతే మాత్రం వస్తున్నాయి. వీటిని మీరు యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకో మెసేజ్ ఏంటంటే మీ ఏంజెల్స్ క్లియర్‌గా చెప్తున్నారు. మీ బాడీ కూడా కొన్నిసార్లు మీకు మెసేజెస్ కన్వే చేస్తదంట. అది ఎలా అంటే మీరెవరైనా ఒక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు మీకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తున్నా, లేకపోతే ఎందుకో వాళ్ళ నుంచి మీకు నెగెటివ్ వైబ్స్ వస్తున్నా సరే, మీరు వాళ్ళ నుంచి నెగెటివ్ ఎనర్జీని పిక్ చేసుకుంటున్నట్టండి. మీ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది అని అర్థం. సో, అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బాడీ కూడా మీకేంటంటే సైన్స్ ఇస్తుంటది. ఎవరు టాక్సిక్, ఎవరు హెల్తీ అనేది.
కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళగానే మీకు నెగెటివ్ వైబ్స్ వస్తుంటాయి. కొంతమంది దగ్గర మాత్రం పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. సో, మీకెవరు పాజిటివ్ వైబ్స్ ఇస్తారో వాళ్ళ దగ్గరే మీరుండాలి. మీకెవరైతే నెగెటివ్ వైబ్స్ ఇస్తారో, మిమ్మల్ని ఎవరైతే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా చేస్తారో వాళ్ళకి మీరు దూరంగా ఉండాలండి. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు టాక్సిక్, వీళ్ళు కరెక్ట్ కాదు. మన ఎనర్జీని వీళ్ళు డ్రైన్ చేస్తున్నారు వీళ్ళ ఒపీనియన్స్‌తో. నేను అందుకే కదా ఇక్కడ చెప్పాను. బౌండరీస్ అనేవి సెట్ చేయాల్సిన అవసరం ఉంది అని. మీకు ఒకవేళ ఏంటంటే స్టార్టింగ్‌లో ఈ వ్యక్తులు పాజిటివ్ వైబ్స్ ఇచ్చినా, వీళ్ళ పరంగా మీరు ఎఫెక్షన్ పెంచుకున్నా సరే, ఇప్పుడు మీకది కనిపించట్లేదు. ఇప్పుడేంటంటే వాళ్ళు మిమ్మల్ని స్ట్రెస్ ఔట్ చేస్తున్నారు. వీళ్ళేంటంటే మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే డెఫినిట్‌గా వాళ్ళని మీరు దూరం పెట్టాల్సుంటుందండి. కొంతమంది వ్యక్తులకేంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళు చేసేదేం ఉండదు కానీ, ఎదుటి వ్యక్తుల నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. సో, అలాంటి వ్యక్తులేంటంటే, ఎలాంటి వ్యక్తులకైనా కష్టమేనండి. ఎనర్జీని ఇన్‌స్టంట్‌గా డ్రైన్ చేసేయగలుగుతారనమాట. ఒకవేళ మీ లైఫ్‌లో ఆ టైప్ వ్యక్తులుంటే లైక్ వాళ్ళు మీ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీరది ఇవ్వలేరు. సో, అలా ఉన్న సిట్యుయేషన్‌లోనేంటంటే ఈ వ్యక్తుల్ని కంప్లీట్‌గా కట్ చేయడానికైనా కట్ చేయండి. లేకపోతే దూరమైనా పెట్టండి. వాళ్ళ మాటలు వినడం కానీ, వాళ్ళు చెప్పేది చేయడం కానీ అలాంటివి చేయకూడదండి మీరు. మీ బాడీ క్లియర్‌గా మీకు చెప్తుంటది. ఈ వ్యక్తితో మాట్లాడొద్దు. వీళ్ళ వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. లేకపోతే ఈ వ్యక్తిని ఇప్పుడు దూరం పెట్టకపోతే లైఫ్ అనేది రూయిన్ అయిపోతుంది. లేకపోతే వీళ్ళు ఎలా అయినా సరే డ్యామేజ్ చేస్తారు అని మీకలా అనిపిస్తున్నట్టయితే వాళ్ళని మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ అలాంటి వ్యక్తుల్ని మీరు దూరం పెట్టిన తర్వాత ఖచ్చితంగా మీలోనేంటంటే ఆ పాజిటివిటీ అనేది పెరుగుతుంది. అండ్ మీ ఎనర్జీ మీరు రీగెయిన్ చేసుకున్నట్టు కూడా మీకనిపిస్తుందండి. మీకెవరైతే పీస్ ఇస్తారో వాళ్ళనే మీరు చూజ్ చేసుకోండి. మీకోసం ఎవరైతే ఆలోచిస్తారో, మీకోసం ఎవరైతే అన్నీ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఇవ్వండి. అంతేకాని మీ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళనైతే మాత్రం దూరం పెడితే మంచిది. ఇక్కడ క్లియర్‌గా మీ ఏంజెల్స్ అయితే చెప్తున్నారు. ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. అవి చూసాకైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకా క్లియర్‌గా మీకు మీ సిట్యుయేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.